ఫ్రెండ్స్, కిడ్డీ స్టోరీ టైం ఛానల్ కి స్వాగతం. భోగి పండగ నాడు పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ నిద్రలేపుతుంది. పిల్లలు చాలా నిద్రమత్తుతో లెగుస్తారు. నిద్రమత్తుతో పిల్లలు వాళ్ళ అమ్మమ్మని ఇలా అడుగుతారు. అమ్మమ్మ, ఎందుకు ఈ రోజు ఇంత త్వరగా నిద్ర లేపావు? ఈ రోజు భోగి పండుగ మనవడా. అమ్మమ్మ, భోగి పండగ అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటున్నాం? భోగి పండగ అంటే ఇది మనకి చాలా ప్రత్యేకమైన పండుగ రోజు. ఎందుకో చెప్తా విను. మొట్టమొదటిగా మనం మన ఇళ్లను, వ్యాపార ప్రదేశాలను, ఇంకా మన గొడ్లశాలలను శుభ్రం చేసుకొని మనకు సముద్రంలో లభించే నత్తగుళ్లను వేడి నీళ్ళలో వేసి వాటిని ఎల్లగా మార్చి మన ఇంటికి, వంటశాలకు, మిగిలిన వాటికి వేసి మన ఇళ్లను అందంగా చక్కదిద్దుకుంటాం. ఇంకా మన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న పాత వస్తువులను, ఇంకా మన గోమాత పేడతో పిడకలను చేసి ఎండబెట్టి వాటిని దండగా గుచ్చి భోగి మంటలకు అర్పిస్తాం. ఎందుకంటే మనలో ద్వేషాలు, కోపాలు, బాధలు, చెడ్డ అలవాట్లు వంటివి వదిలేసి మంచి బుద్ధితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి గుర్తుగా. మేము కూడా పిడకలు వేస్తాం అమ్మమ్మ. ముందు తలంటి స్నానం చేయాలి. వంటికి నలుగు పెట్టుకొని కుంకుడుకాయ పులుసుతో చక్కగా స్నానం చేయాలిరా. ఇంకా మన ఇంటి ముందు అందమైన రంగవల్లులను రంగులతో నింపేసి మన సాంప్రదాయంలో కట్టుబాట్లను గౌరవిస్తాం. అమ్మమ్మ, నాది బాగుందా? ఈ ముగ్గు చాలా అందంగా వచ్చింది. భోగి నాడు కొత్త బట్టలు కట్టుకొని మన ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకొని ఇంటికి వచ్చి రకరకాల పిండి వంటలను తయారు చేసుకొని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఒకరి పిండి వంటలు ఒకరికి ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా చేసుకుంటాము. మన మానవాళి జీవనానికి కావలసిన వనరులను మనకిస్తున్నందుకు మనకు ప్రత్యక్ష దైవాలతో సమానమైన రైతులకు, పశుపక్షాదులను, మనల్ని మోస్తున్న ఈ నేల తల్లిని, భూమాతకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ భోగి పండుగను జరుపుకుంటాము. అమ్మమ్మ, ఈరోజు భోగి పండుగ నాకు బాగా నచ్చింది. ఇప్పటి నుండి మన పండుగలకు ఇక్కడికి తీసుకురమ్మని అమ్మా నాన్నకి చెప్తాను. మేము పాత విషయాలను విడిచిపెట్టి కొత్తగా ఈ భోగి పండుగతో ప్రారంభిస్తాం. భోగి మనకు సానుకూలంగా ఉండటానికి, ప్రేమను పంచుకోవడానికి మరియు కొత్త పనులను ప్రారంభించామని భోగి మనకు బోధిస్తుంది. అమ్మమ్మ, నేను పిండి వంటలు చేయడంలో నీకు సహాయం చేస్తాను. అమ్మమ్మ, నేనైతే ఈ రంగులతో ఈ ముగ్గులను ఇంకా అందంగా వేస్తాను. మన మూలాలను, మన కట్టుబాట్లను, మన ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ తర్వాత తరాల వారికి తెలిసేలా మన పండుగలను ప్రతి సంవత్సరం ఎంతో భక్తిగా, శ్రద్ధగా జరుపుకుందాం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.